వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా ఆ గూడెం వాసులు వెలుగులకు నోచుకోలేదు. ఇక తమ జీవితాల్లో చీకటి తొలగిపోదా అనే నిర్వేదనలో ఉన్న ఆ గిరిజనులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ అందించారు. దీంతో ఆయన తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు అంటూ ఆ గూడెం వాసులు కీర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ మారుమూల గ్రామం రొంపెలిలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరు ముఖ్యమంత్రులు వచ్చినా తమ జీవితాల్లో వెలుగులు నింపటం లేదంటూ ఆ గూడెం వాసులు నిర్వేదంతో కాలం వెళ్లదీస్తున్నారు. కానీ పేదల పెన్నిదిగా మారిన డిప్యూటీ సీఎం తమ జీవితాల్లో వెలుగులు నింపారంటూ ఇప్పుడు ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఫ్లెక్సీలు పెట్టారు. అనంతగిరి మండలం రంపేట పంచాయతీ గూడెం గ్రామం. మరి మాకు రోడ్డు బాగులేదు, తాగడానికి వాటర్ లేదు. కరెంట్ అయితే జాన్సన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మరి మాకు రోడ్డు కావాలి, తాగడానికి వాటర్ కూడా కావాలి. మరి ఏదో కొలైలు మొత్తం ఇవ్వాలి. మాకు కావాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి. ధన్యవాదాలు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రొంపెల్లి గ్రామాన్ని సందర్శించారు. అక్కడి గిరిజనుల బాధలు విని చెలించిపోయిన పవన్ ఆ మారుమూల గిరిజన గ్రామాలకు వెంటనే రోడ్లు వేయించారు. తమ ప్రాంతంలో డోలిమోత కష్టాలు తీర్చిన దేవుడంటూ పవన్ ను రొంపెల్లి గ్రామ ప్రజలు కొనియాడారు. ఇప్పుడు ఏకంగా 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి 9.6 కిలోమీటర్ల మేర 217 విద్యుత్ స్తంభాలు వేయించి గ్రామంలోని ఆవాసాలకు విద్యుత్ సరఫరా అందించారు పవన్. దీంతో థ్యాంక్స్ పవన్ అంటూ అక్కడి గిరిజనులు ఏకంగా ఫ్లెక్సీలతో కృతజ్ఞతలు తెలిపారు. తమ గూడెంలో ఇంటింటికి తొలిసారి వెలుగులు నింపిన పవర్ స్టార్ పవన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రొంపెల్లి గ్రామానికి విద్యుత్, మట్టి రోడ్డు, సోలార్ కరెంట్ సౌకర్యం కల్పించడంపై మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. తరాలు మారినా తమ తలరాతలు మారలేదంటూ ఆ గిరిజన ప్రాంత ప్రజలైతే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మా గ్రామంలో విద్యుత్ సరఫరా కానీ, మంచినీటి సరఫరా కానీ, రోడ్లు ఇది కానీ ఎటువంటివి లేవని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అలాంటి తరుణంలో ఇటీవల కూటమి ప్రభుత్వం గెలుపొందింది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాంటి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అది అనంతగిరి మండలంలో రొంపల్లి గ్రామాన్ని అయితే ఆయన పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో రొంపల్లికి విద్యుత్ సౌకర్యం కూడా లేకుండా ఆ చీకట్లో బతుకుతున్నారని తెలుసుకున్న ఆయన అయితే చలించిపోవడం జరిగింది. అలా చలించిపోయిన ఆయన అయితే కనుక 80 లక్షల రూపాయల వ్యయంతో వెంటనే విద్యుత్ సరఫరాని అయితే వేయడం జరిగింది. ఆ గ్రామానికి అయితే విద్యుత్ వెలుగులు నింపడం జరిగింది. వారికి ఒక ఫ్యాను, 5 బల్బులు కూడా ఆయన ఉచితంగా సరఫరా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ గ్రామానికి అయితే కనుక అలాంటి విద్యుత్ సరఫరా చేయడంతో కనుక వారైతే ఆ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత 78 ఏళ్ళుగా అందరూ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారే తప్ప ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. అలాంటి స్పందన అయితే కనుక మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్పందించడంతో ఆయన అయితే దేవుడిగా కొనియాడుతున్నారు. వారైతే కనుక ఆ గ్రామంలో అయితే కనుక ఫ్లెక్సీలు పెట్టి ఆయనకైతే కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, ఫోర్ సైడ్స్, విశాఖపట్నం.